విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్గా చేసిన జోరుగా హుషారుగా సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమా జోరుగానే ఉండదు, చూస్తున్నా మనకి హుషారు రాదు అనిపించింది. అలాగే సినిమాలు ఏవైతే ఉండవో దాన్నే టైటిల్ గా పెట్టారేమో అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక ఆఫీస్ లో బాస్ కి లవ్ స్టోరీస్ అంటే పడదు. ఎవరైనా లవ్ చేసుకుంటున్నారని తెలిస్తే వాళ్ళని జాబ్ లోని తీసేస్తాడు. అందుకని హీరో హీరోయిన్ ప్రేమించిన విషయం చెప్పకుండా దాస్తాడు. దానివల్ల ఏమన్నా అయ్యిందా లేదా అనేది సినిమా. ఈ సినిమా స్టోరీలైనా చాలా వీక్ గా ఉన్నట్టుంది. ఇక సినిమాలో వచ్చే ఒక సీన్ కూడా కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేలా ఉండదు. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక ఈ సినిమాలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని చెప్పేస్తే ఈజీగానే సాల్వ్ అయిపోద్ది కదా అనిపిస్తుంది. కానీ ఆ విషయాలను చెప్పకుండా కామెడీ చేస్తున్నామనే పేరుతో సినిమాని అలా ముందుకు తీసుకెళ్తారు. ఇక సినిమాలో 2-3 సీన్స్ లో ఫాదర్ సెంటిమెంట్ ని చూపించారు. అదైతే అంతగా కనెక్ట్ అవ్వలేదు. అలాగే అదికించిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఎక్కువసేపు లాగినట్టుగా ఉంది. ఇక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప బాగా చేశారనేంతలాగా ఎవరి క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేదు. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాలో లవ్, ఫన్, ఎమోషన్ ఏది కూడా కనిపించలేదు. అయినా సరే ఈ సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.